ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పల్లవి, ఇవి లోపల ఎక్కడైనా పెట్టు. రేపు కాంపిటీషన్లో గెలుస్తారంట. ఎలా గెలుస్తారు? భగవంతుడా, ఈ రోజు జరిగే కాంపిటీషన్లో ఖచ్చితంగా మా మోడల్సే గెలవాలి. మా ఆయనకి మళ్ళీ పూర్వ వైభవం రావాలి. ఆశీర్వదించు స్వామి. ఇవాళ కాంపిటీషన్లో గెలవాలని దేవుడికి తెగ మొక్కేస్తున్నారు. కానీ వాళ్ళని గెలిపించడం ఆ దేవుడి వల్ల కూడా కాదని వాళ్ళకి తెలియదు కదా పాపం. బయలుదేరదామా అండి? వెళ్దాం పల్లవి. ఆది ఏంటమ్మా ఉదయాన్నే ఎక్కడికి వెళ్ళావు? ఈ రోజు ఫ్యాషన్ షో కాంపిటీషన్స్ కదరా. మీరీ కాంపిటీషన్లో మీరు విజయం సాధించాలని చెప్పి దేవుడికి అభిషేకం చేసుకుని వచ్చాను. తీసుకోరా, ప్రసాదం తీసుకో. గుణమ్మా, చూస్తావే, రా తీసుకో. పల్లవి, అయ్యో లేమ్మా. కళ్ళు నెత్తి మీద పెట్టుకుని నడుస్తున్నావే, బుద్ధి లేదా నీకు? అది కాదు కామాక్షమ్మ గారు. నోర్మోయ్! అమ్మా తనేదో పొరపాటున స్లిప్ అయి ఉంటుంది. పొరపాటు కాదురా, దీన్ని అసలు ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టడమే మన గ్రహపాటు. ఏమైందే కామాక్షి? ఏమవడం ఏంటండి? ఈ రోజు వీళ్ళు కాంపిటీషన్స్ లో గెలవాలని గుడికెళ్లి అభిషేకం చేయించి ప్రసాదం తీసుకొస్తే ఆ ప్రసాదాన్ని కాస్త నేలపాలు చేసింది. శుభమా అంటూ ఏదో చెయ్యాలనుకుంటే ఏదో జరిగినట్టు ఇదేదో చాలా అపశకునంలా అనిపిస్తుంది అత్తయ్య. అపశకునం ఏంటి? మరి అపశకునం కాక ఇంకేంటి? మీరు గెలవాలని పూజ చేయించి ప్రసాదం తీసుకొస్తే అది కాస్త దీనివల్ల నేలపాలయ్యింది అంటే అర్థమేంటి? ఏమో, కాంపిటీషన్లో దీనివల్ల మీరు ఓడిపోతారేమో. చాలే ఊరుకో అక్షిత. కాంపిటీషన్కి పల్లవికి ఏంటి సంబంధం? డిజైన్ చేసేది గుండమ్మ, పార్టిసిపేట్ చేసేది మోడల్స్. పల్లవి వల్ల ఓటమి ఎందుకు వస్తుందమ్మా? ఏమో మావయ్య, కర్ణుడి చావుకి 100 కారణాలని
వీళ్ళకి ఓటమి ఎదురు కాకూడదని మేం కోరుకుంటున్నాం. తర్వాత మీ అందరి ఇష్టం. ఏమే, నువ్వు మాత్రం కాంపిటీషన్స్ కి రావద్దు. అదేంటి కామాక్షమ్మ గారు, నేను మీతో పాటు కాంపిటీషన్కి వస్తాను. ఎందుకే? దేవుడు ప్రసాదాన్ని నేలపాలు చేసినట్టు అక్కడ కూడా ఏమైనా చేద్దామనా? ఏం అవసరం లేదు. అత్తయ్య, ఇప్పుడేదో పొరపాటు జరిగింది, అంత మాత్రాన తనని రావద్దు అనడం ఎందుకు? అవునమ్మా, తనొస్తే గుండమ్మకి హెల్ప్గా ఉంటుంది. ఏంట్రా హెల్ప్ గా ఉండేది? మేమంతా మనుషులం కాదా? మేం హెల్ప్ చేయలేమా? హొరే, ఈసారి మీరు ఖచ్చితంగా గెలవాలరా. మీరు గెలవాలంటే ఇది అక్కడ ఉండకూడదు. అమ్మా తల్లి, నీకొక దండం. కామాక్షమ్మ గారు, అవును, దండం పెట్టి మరీ చెప్తున్నాను. నా కొడుకి కాంపిటీషన్లో గెలవాలి అని అనుకుంటే దయచేసి నువ్వు రావద్దు. అది కదత్తయ్య. అమ్మా, మా అందరికీ మీ గెలుపే ముఖ్యం. నా కారణంగా అక్కడ ఏమైనా పొరపాట్లు జరుగుతాయేమో అని అనుమానంగా ఉన్నప్పుడు నేను రాకపోవడమే మంచిది. మీరందరూ వెళ్ళిరండి. కామాక్షి, సరే, మీరనుకున్నట్టుగానే తను రానుంటుంది కదా, వదిలేయండి. నాకు కొంచెం ఒంట్లో నలతగా ఉంది. నేను గీత హాస్పిటల్కి వెళ్తాం. రే అది టైం అవుతుంది, మీరు బయలుదేరండి రా. పదండి, వెళ్ళండి రా. రాగుండమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.